జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో చేరికల సమన్వయానికి జాయినింగ్స్ కమిటీ ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ కమిటీలో 14 మంది సభ్యులుగా ఉన్నారు. జనసేన పార్టీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న ఇతర పార్టీల నేతలు, విద్యావంతులు, సామాజికవేత్తలు, తటస్థులను పార్టీలోకి ఆహ్వానించేందుకు జాయినింగ్స్ కమిటీ పనిచేస్తుందని జనసేన పార్టీ వర్గాలు తెలిపాయి. 14 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారి చేరికలను సమన్వయం చేస్తుంటుందని వెల్లడించారు. ఈ కమిటీలో ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, వంశీకృష్ణ శ్రీనివాస్, పంతం నానాజీ, ఎంపీ లింగమనేని రమేష్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కిలారి రోషయ్య, సామినేని ఉదయభాను, పార్టీ సీనియర్ నేతలు కొటికలపూడి చిన్నబాబు, హరిప్రసాద్, పెద్దపూడి విజయకుమార్, కొరికాన రవికుమార్, పంపూరు గంగులయ్య, టీసీ వరుణ్, ఆరుని మదన్ సభ్యులుగా ఉన్నారు. పవన్ త్వరలో తెలంగాణలో సైతం కమిటీ ఏర్పాటు చేయబోతున్నట్లుగా సీనియర్ నేతలు తెలిపారు. పవన్ ఢిల్లీ పర్యటన అనంతరం కమిటీ సభ్యులతో సమావేశం కానున్నారు. భేటీలో పార్టీలో చేరికలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ తరహాలోనే తెలంగాణలోనూ జాయినింగ్స్ కమిటీ నియామకానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా సమాచారం. రైట్, ఢిల్లీ పర్యటన తర్వాత పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర. ఢిల్లీ పర్యటన తర్వాత కమిటీ సభ్యులతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర. వరలక్ష్మి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో 3 రోజులకు సంబంధించి కూడా ఒక ఢిల్లీ పర్యటన కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో సేన ప్రస్థానం, దేశ సమైక్యత కోసం అనేసి కూడా ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న రోజున పూర్తి స్థాయిలో కూడా ఏదైతే జనసేన నేతలకైతేనేమి, కార్యకర్తలకైతేనేమి దేశవ్యాప్తంగా కూడా పలువురు జనసేన పట్ల ఆకర్షిత పట్ల కూడా దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా విస్తరించాలనే లక్ష్యంతో కూడా ఒక పక్కన ఈ సదస్సు నడుస్తుందనేసి కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రధానంగా చూసుకుంటా ఉంటే ఏదైతే జనసేనలో చేరికలకు సంబంధించి ముఖ్యంగా కూడా ఒక కమిటీని అయితే వేయడం జరిగింది. ఏదైతే ఈ కమిటీ ద్వారా ఏదైతే ఒక పక్కన చూసుకుంటా ఉంటే ఏపీకి సంబంధించి 14 మంది సభ్యులతో కూడా కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన చూసుకుంటా ఉంటే ఏదైతే పార్టీ కి సంబంధించి ఆకర్షితులు అయితేనేమి, అదేవిధంగా చూసుకుంటా ఉంటే ఎవరైతే పార్టీకి అభిమానులు ఉన్నారో, అదే విధంగా చూసుకుంటా ఉంటే మేధావులు అయితేనేమి, వివిధ రంగాల్లో సామాజికవేత్తలు అయితేనేమి, తటస్థులు అయితేనేమి పార్టీలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఆహ్వానించడానికి అన్ని రకాలుగా కూడా సిద్ధంగా ఉన్నామనేసి కూడా ఒక పక్కన పవన్ కళ్యాణ్ అయితే ఈ భేటీలో కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే దీంట్లో వచ్చేసి 14 మంది సభ్యులతో కూడిన కమిటీని కూడా ఒక పక్కన ప్రకటించడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటా ఉంటే ఈ కమిటీలో ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్ అయితేనేమి, వంశీకృష్ణ శ్రీనివాస్, పంతం నానాజీ, ఎంపీ ఈ లింగంనేని రమేష్, అదేవిధంగా తీసుకుంటా ఉంటే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కిలారి రోషయ్య, సామినేని ఉదయభాను, పార్టీ సీనియర్ నేతలైన కొలికపూడి చిన్నబాబు అయితేనేమి, హరిప్రసాద్ అయితేనేమి, కొలికపూడి విజయకుమార్, కుటికాన రవికుమార్, గంగులయ్య, టీసీ వరుణ్, అరణి మదన్ సభ్యులుగా కూడా ఉంటారనేసి కూడా ఒక పక్కన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో త్వరలోనే అంటే ఇప్పటికైతే ఈ కమిటీని ఏపీకి అయితే నేను చెప్పడం జరిగింది, అది ప్రకటించడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటా ఉంటే ఏదైతే ఈ పర్యటన అనంతరం కూడా మరోసారి సభ్యులతో పూర్తి స్థాయిలో కూడా సమావేశం అనంతరం దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఇదే విధంగా కూడా తెలంగాణలో కూడా జాయినింగ్స్ సంబంధించి ప్రత్యేక కమిటీలు కూడా ఏర్పాటు చేస్తామనేసి ఒక పక్కన పవన్ కళ్యాణ్ కూడా తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఒక పక్కన ఏపీ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా పార్టీని విస్తరించాలి, గ్రామీణ స్థాయిలో కూడా దీనికి సంబంధించి అన్ని రకాలుగా కూడా కార్యక్రమాలు చేపట్టే విధంగా కూడా దీనికి సంబంధించి దిశానిర్దేశం చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. వరలక్ష్మి. రైట్ రాఘవేంద్ర, థ్యాంక్ యూ.